ఈరోజు తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో రాజ్యాధికారం లేక ఎన్నో కులాలు బీసీ కులాలు రాజ్యాంగానికి దూరంగా ఉన్నటువంటి ఆలోచనతోని గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికి రిజర్వేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బీసీకి రిజర్వేషన్లో భాగంగా రాజ్యాధికారం కల్పించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ పీరియడ్లో మా విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాగ్దానం ఇచ్చి ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కకు నెట్టేయడం జరిగింది. తర్వాత పీసీసీ ఉన్నటువంటి గతంలో పీసీసీగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మేనిఫెస్టోలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అదే ప్రకారంగా మా విశ్వ బ్రాహ్మణులకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేసిందో మాట వరకే పరిమితమైంది. ఈరోజు పీసీసీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా అమలు పరచాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మా విశ్వ బ్రాహ్మణులను 135 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలలో విశ్వ బ్రాహ్మణ కులానికి కులాన్ని వృత్తులుగా చూసినటువంటి ఆలోచన అది కులాన్ని వృత్తులు కాకుండా ఒకే కులంగా విశ్వ బ్రాహ్మణ కులంగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్నగాక మొన్న పీసీసీ అధ్యక్షులు మన యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి రాష్ట్ర కమిటీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తాము, మీకు అనుకున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మాకు వృత్తులు కోల్పోయి ఈ యొక్క సమాజంలో నాటి నుండి నేటి వరకు మా విశ్వ బ్రాహ్మణులు వృత్తులకే పరిమితమై ఈరోజు నాగరికతలో పెట్టుబడిదారులు వచ్చి వృత్తులు కోల్పోయినటువంటి విశ్వ బ్రాహ్మణులకు పనులు దొరకక వీధిన పడి రోడ్డు మీద పడి చాలామంది ఆకలి చావులతో అలమటిస్తారు. దయామయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వ పాలకులు వెంటనే ఆలోచించి ఏదైతే ఇతర కులాలకు ఏదైతే ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసి వాళ్ళ కులాలను రక్షించే విధంగా ఏర్పాటు చేసిరో అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ కులానికి కూడా ఈ 5 వృత్తులకు న్యాయం చేసి వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా మనకు కార్పొరేషన్తో పాటు కూడా ప్రతి మండల కేంద్రంలో ఇండస్ట్రీ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణులను బతికించే బాధ్యత విశ్వ బ్రాహ్మణులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఇంతకుముందు ఇతర కులాలకు వృత్తిపరంగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మా విశ్వ బ్రాహ్మణ కులానికి కూడా 50 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. మాకు ఏకైక కోరికలు మొత్తం టోటల్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం కుల భద్రతను ఏర్పాటు చేసుకొని మాకు విశ్వ బ్రాహ్మణులకు చేయూతనివ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఉన్నటువంటి ఎలక్షన్స్కు మా విశ్వ బ్రాహ్మణులకు మేమెంతో మాకంతా అనే కావాలని చెప్పి మా గవర్నమెంట్ కూడా మాకు కూడా చట్టసభల్లో స్థానం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ అతి తొందరలో ముఖ్యమంత్రి గారు కలిసి మా యొక్క సమస్యను విన్నవించుకొని అతి తొందరలో కొద్ది రోజుల్లో మాత్రం పెద్ద మొత్తంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని మా సమస్య గురించి ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మా సమస్య పరిష్కరించాలని కోరుకుంటూ
జై విశ్వబ్రాహ్మణ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లికి రావడం జరిగింది. ఈ పెద్దపల్లికి రావడం ప్రధాన ముఖ్యోద్దేశం ఏమిటంటే ఈ పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భీమో సురేందర్ గారు, మరియు హన్మకొండ జిల్లా అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లన్న గారు, మరి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సాయన్నపేట శ్రీనివాస్ అన్న గారు, మరియు ప్రధాన కార్యదర్శి రాజమౌళి బాబు గారు, మరియు ఐక్య సంఘం గౌరవాధ్యక్షులు పెద్దపల్లి గౌరవాధ్యక్షులు గోవర్ధన్ శాస్త్రి గారు, మరియు కరీంనగర్ అర్బన్ అధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్ గారు, కరీంనగర్ మన పెద్దపల్లి టౌన్ వివిధ సంఘాల నాయకులు మేమంతా రాష్ట్ర నాయకులం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరిగే అటువంటి అసెంబ్లీ సమావేశాలలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు గారిని కలవడం జరిగింది. విశ్వబ్రాహ్మణుల సమస్యల గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలి, ముఖ్యమంత్రి గారిని మాకు కల్పించాలి. మా అధ్యక్షులు 3 రోజుల క్రితం పిసిసి అధ్యక్షుడిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనే ప్రధానమైన డిమాండ్తోని విజయరమణారావు గారిని మా విజయన్న గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 2 రోజుల తర్వాత మమ్మల్ని హైదరాబాద్కు రమ్మన్నారు. ముఖ్యమంత్రి గారి కల్పించి మీ సమస్యల మీద సావధానంగా వినిపించి మీ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానన్నారు. గతంలో సెప్టెంబర్ 17 రోజు మరి దుద్దీల శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది, సీతక్క గారిని కలవడం జరిగింది, కొండ సురేఖ గారిని కలవడం జరిగింది. మా అధ్యక్షులు రాష్ట్రం మొత్తం వివిధ మంత్రులను ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కలిసి మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి కలిపియాలని విజయన్న గారిని ఈ సందర్భంగా కోరడం జరిగింది. వారు మాకు సానుకూలంగా స్పందించి మాకు సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది.